బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కర్మఫలాలు వదలడానికి ఆత్మజ్ఞాన అనుభూతి తప్ప వేరే అవకాశం ఏమీ లేదు. గీతలో 4వ అధ్యాయంలో 19వ శ్లోకంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. కర్మాణం అన్ని రకాల కర్మలు వదిలేస్తాయి. జ్ఞానాగ్నితో ఎంతో వదిలేస్తున్నాయి. అవి జ్ఞానం అనే అగ్నిలో కర్మ ఫలితాలన్నీ కూడా దగ్ధం అయిపోతున్నాయి, అంటే నశించిపోతున్నాయి, నిశ్శేషంగా నశించిపోతున్నాయి. ఏమి జ్ఞానం? భౌతిక జ్ఞానాలు కాదు, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనే అగ్ని, ఆ అనుభవ జ్ఞానం ఎప్పుడు కలిగితే దాంట్లో కర్మఫలాలన్నీ దగ్ధం అయిపోతాయి, అంటే నశించిస్తాయి. యథైదాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్కృతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే తథా. ఎలాగైతే బాగా ప్రజ్వలిన మంట ఆ కట్టెల్ని బూడిద చేసేస్తుందో అలాగా జ్ఞానాగ్ని వలన సమస్తమైనటువంటి కర్మఫలాలు కూడా నశించిపోతాయి, వదిలేస్తున్నాయి. ముండకోపనిషత్తులో క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరానరే, ఇది కూడా ఇదే భావాన్ని తెలియజేస్తున్నది. అంటే ఆ దృష్టి మనకు కలిగినప్పుడు, ఏ దృష్టి? పరదృష్టి. అంటే ఆత్మభావన మనకు ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడు క్షీయంతే చాస్య కర్మాణి, సమస్త కర్మల యొక్క ఫలితములు కూడా నశిస్తాయి. అయితే ఇక్కడ మనం ఏమిటి తెలుసుకుంటున్నాం? జ్ఞాన అనుభవం కలిగినప్పుడు సంచితం దగ్ధం అవుతుంది. ఇక్కడ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ పరిశీలిస్తాం, ఇది ఇంకా ఈజీగా అవగాహన కలగడానికి. పిల్లలు ఆడుకుంటున్నారు. ఒకడు దొంగ పాత్రధారి, ఒకడు ఇంటి యజమాని పాత్ర, ఒకడు పోలీసు పాత్ర, ఒకడు న్యాయాధీశుడి పాత్ర. నలుగురు 4 వేషాలుగా భావన చేసుకుని ఆట ఆడుకుంటున్నారు. ఆటలో జరిగే కార్యక్రమం ఏమిటి? దొంగ యజమాని ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళిపోవాలి, పోలీసు పట్టుకోవాలి, న్యాయాధీశుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఒక 25 కొరడా దెబ్బలు శిక్ష వేయాలి, పోలీసు 25 కొరడా దెబ్బలు కొట్టాలి, దొంగ పాత్రధారి దెబ్బలు తినాలి. ఇది ఆట. సరే, ఆట ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ముందు దొంగ పాత్రధారి యజమాని ఇంట్లో వస్తువులు పట్టుకుపోయాడు. పోలీసు పాత్రధారి వాటిని పట్టుకున్నాడు, న్యాయాధీశుని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అతడు 25 కొరడా దెబ్బలు విధించాడు. ఇంకా పోలీసు 25 కొరడా దెబ్బలు కొడతాడు దొంగ పాత్రధారిని. ఇంతట్లో ఆట ఆగిపోయింది. ఎందుకో ఆగిపోయింది? బెల్ అయిపోయిందో, పీరియడ్ అయిపోయిందో, టైం అయిపోయిందో, లేదా పేరెంట్స్ పిలిచారో, ఏదో మొత్తానికి ఆట ఆగిపోయింది. ఆట ఆగిపోయిన తర్వాత ఇంక ఈ దెబ్బలు చెరిగిపోయాయి కదా, మరి తినక్కలేదు కదా. ఇప్పుడు కొడతాను అనమండి ఆ పోలీసు పాత్రధారిని, నువ్వు పోలీసు కాదు, నువ్వు ఇప్పుడు అది ఆటలోనే ఆ దెబ్బలు ఇప్పుడు కొట్టడానికి వీరలేదు. ఆటలో అయితే తింటాం, ఆట అయిపోయింది కదా, ఇప్పుడు కొట్టకూడదు. అంటే ఆ ఆటకు ఒకవేళ టైం అవ్వకుండా ఇంకా ఆట కంటిన్యూ అయితే దెబ్బలు తింటాడు. ఆట కంటిన్యూ అవ్వకుండా ఆట ఆగిపోయింది. ఆగిపోతే ఆ కర్మ ఫలితాలు లేవు. ఇప్పుడు ఆ పాత్రధారులు లేరు, ఇప్పుడు పోలీసు లేడు, యజమాని లేడు, ఎవరు లేరు, అందరూ మామూలు విద్యార్థులే. పాత్రలు చెరిగిపోయాయి, కల్పిత పాత్రలు, అవి నిజమైన పాత్రలు కావు. వాళ్ళందరూ యాక్చువల్ స్టూడెంట్స్. వాళ్ళు ఈ పాత్రలు పోషించి ఆడుకుంటున్నారు. ఆ కల్పిత పాత్రలు చెరిగిపోతే కల్పిత పాత్రలు చేసిన కర్మలు చెరిగిపోయాయి. వాడి దొంగతనము పోయింది, వీడి శిక్ష వేయడము పోయింది, వాడి శిక్ష అనుభవించడము పోయింది. కర్మలు చెరిగిపోయాయి, కర్మ ఫలితాలు చెరిగిపోయాయి, కల్పిత పాత్రలు చెరిగిపోయాయి. ఎప్పుడు? ఆట అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం అందరం, నేను సుబ్బారావుని, మీరు ఫలానా, మీరు ఫలానా, ఇదిగో భార్య, ఇదిగో పిల్లలు, ఇదిగో స్నేహితులు అని మనం అందరం ఒక కల్పిత పాత్రలతో, ఒకే టైప్ ఆఫ్ మట్టి బొమ్మలో కల్పిత పాత్రలతో ఆడుకుంటున్నాం. ఈ ఆటలో, ఈ కర్మల్లో పుణ్యాలు, పాపాలు, ఫలితాలు అకౌంట్ తయారవుతున్నది. సడన్ గా ఈ ఆట ఆగిపోయింది బ్రహ్మజ్ఞానం కలిగి. నేను సుబ్బారావు కాదు, అంతా బ్రహ్మమే, అందరూ బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే, ఆ బ్రహ్మం అంతా నేనే, నేను ఒక్కనే ఉన్నాను, అసలు ఇంకెవరు లేరు, ఇన్ని రకాలు లేవు. ఆట అయిపోయింది, కల్పిత పాత్రలు చెరిగిపోయాయి, అవి చేసిన కర్మలు చెరిగిపోయాయి, ఆ వాటి తాలూకా ఫలితాలు కూడా వదిలేసాయి. కల్పిత పాత్రలతో పాటు వాటి కర్మలు, వాటి కర్మ ఫలితాలు కూడా
వదిలేశాయి. అలాగా బ్రహ్మజ్ఞాన అనుభూతి కలిగిన వెంటనే సంచితంలో ఇన్నాళ్ళ నుండి మనం కూడబెట్టినటువంటి ఎన్నాళ్ళ నుండి కోట్ల కొద్ది కల్పముల వెనక నుండి కూడబెట్టినటువంటి కర్మ ఫలితములన్నీ కూడా ఒక్క క్షణంలో వదిలేస్తున్నాయి. ఈ సృష్టిలో కర్మ ఫలాన్ని వదిలించుకోవడానికి ఇదొక్కటే మెడిసిన్. అది గుర్తుపెట్టుకోవాలి సాధకుడు, ఇంక వేరే మార్గం లేదు. ఇప్పటికి ఏమిటి తెలుసుకున్నాం? సంచితం ఎలా నశిస్తుందో తెలుసుకున్నాం. సంచితం నశించింది కదండి, కాబట్టి తిరిగి జన్మ ఎత్తక్కర్లేదు కదా. అయితే జన్మరాహిత్యం వచ్చేసినట్లేనా? ఇంకా ఆగామి ఉన్నది, ప్రారంధం ఉన్నది. ఇవి రెండు కూడా వదలాలి. ఆగామి గురించి ఇప్పుడు మాట్లాడాలంటే, ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞాన అనుభవం కలిగిందో ఆ తర్వాత చేసినటువంటి కర్మలకి పుణ్యము పాపము అతనికి అంటదు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబస. భగవద్గీత 5వ అధ్యాయం 10వ శ్లోకం. తాను బ్రహ్మమై నేను బ్రహ్మమును అనే భావంతో కర్తృత్వరహితంగా ఇతని అనుభవ జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి నేను సుబ్బారావుని అనే భావన ఈయనకి లేదు. ఇప్పుడు నేను బ్రహ్మమును అనే భావనలో ఉన్నాడు కాబట్టి ఆ బ్రహ్మభావంతో ఇప్పుడు అతను కర్మలు చేస్తాడు కదా. సపోజ్ ఒక సుబ్బారావుకి 35వ ఏట ఆత్మసాక్షాత్కారం కలిగి బ్రహ్మజ్ఞాన అనుభూతి కలిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 35వ ఏట ఈ జ్ఞానం కలిగితే మిగిలిన శేష జీవితం అంతా ఆయన ఏ కర్మలు ఆచరించినా నేను బ్రహ్మమును అనే భావంతో ఆచరిస్తాడు కాబట్టి అతనికి కర్తృత్వం లేదు. కాబట్టి ఆ తర్వాత ఆచరించిన కర్మల తాలూకా ఫలితాలేవి అతని అకౌంట్లో పడవు. ఎందుకు పడవండి? అకౌంట్ లేదు. అది క్యాన్సిల్ అయిపోయింది. సుబ్బారావు పాత్రధార లేడు కాబట్టి బ్రహ్మజ్ఞాన అనుభవం కలిగిన దగ్గర నుండి అతనికి భవిష్యత్ కర్మలు ఏవి కూడా అకౌంట్లో పడవు. అంటే ఆగామి ఫార్మ్ అవటం లేదు. రాబో కర్మ ఫలితాలు అకౌంట్లో పడే అవకాశం పోయింది. ఆగామి ఫార్మ్ అవటం లేదు. తామరాకు మీద నీటి బొట్టు ఎలాగైతే అంటదో అలాగా జగత్తులో ఈయన నివసిస్తున్నప్పటికీ అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ యథావిధిగా ఆ పాత ఉద్యోగమే చేస్తున్నాడు. ఆ భార్య, ఆ పిల్లలు, ఆ సంసారం, ఆ సమస్యలు అన్నీ అలాగే ఉన్నాయి. ఎందుకుంటాయండి? అవి ప్రారంభం, అవి పోవు, అవి అలాగే ఉన్నాయి. కానీ ఈయన గారు మాత్రం ఈయన సుబ్బారావు పాత్రధారి తొలగిపోయాడు. ఆ స్థానంలో బ్రహ్మం ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు బ్రహ్మము శరీరాన్ని ఇన్స్ట్రుమెంట్గా చేసుకుని కర్మలు చేస్తున్నది. కాబట్టి ఆ కర్మ ఫలితాలు ఏవి అకౌంటే లేదు. ఇంకెవరి అకౌంట్లో పడేస్తాడు. కాబట్టి వాటి అకౌంట్ లేదు. అంటే ఆగామి ఫార్మ్ అవటం లేదు. దీనికి కూడా బ్రహ్మసూత్రాల్లో తదధిగమ ఉత్తర పూర్వాఘయో అశ్లేష వినాశౌ తద్దర్శనాత్ అని, ఇది కూడా 4వ అధ్యాయం 1వ పాదం 13వ సూత్రం. తద్దర్శనాత్, తత్ అంటే బ్రహ్మం, తద్దర్శనాత్ పరబ్రహ్మ దర్శనం అంటే బ్రహ్మ సాక్షాత్కారం. ఆత్మజ్ఞాన అనుభూతి కలిగినప్పుడు అశ్లేషము వినాశము. వినాశం దేనికి? సంచితానికి. అశ్లేషం దేనికి? ఆగామికి. ఆగామి కర్మఫలాలు అతనిని అంటావు. రెల్లు పువ్వు గడ్డి పువ్వు అగ్నిలో పడితే కాలిపోయి అదే అగ్ని రూపమే ధరించేసినట్టుగా కర్మ ఫలితాలు ఇతని అకౌంట్లో పడాలంటే ఇక్కడ ఉన్నది బ్రహ్మజ్ఞానమే కాబట్టి జ్ఞానంలో పడి దగ్ధమైపోతున్నాయి. కానీ కర్మఫలాలు ఇతన్ని అంటావు అంటాడు. ఇక్కడ మీకు ఒక మంచి సందేహం రావాలి. 35 ఏళ్లప్పుడు సుబ్బారావు గారికి ఆత్మసాక్షాత్కారం కలిగింది. ఆ క్షణాన్ని నుంచి వేల సంవత్సరాలు కోట్ల కల్పాల నుంచో కూడబెట్టినటువంటి సంచితం అంతా క్లోజ్, కొట్టిసే పొద్దు. ఇంకా లేదు, పోవయ్యా, ఈ బాకీ నువ్వు తీర్చక్కలేదు, ఇవి నువ్వు అనుభవించక్కలేదు, వెళ్ళిపో. ఆగామి లేదు అంటదు. కానీ ఈ జన్మలో పుట్టిన దగ్గర నుంచి 35 సంవత్సరాల వరకు చేసిన కర్మ ఫలాల తాలూకా అకౌంట్ మాట ఏమిటి గమనించారా? 35 సంవత్సరాలకు కలిగింది ఆత్మజ్ఞానం. 35 సంవత్సరాల తర్వాత చేసినటువంటి, ఒకవేళ 80 ఏళ్ళు బతికాడు, 35 ఏళ్ల నుండి 80 ఏళ్ల వరకు అతను భవిష్యత్తులో చేసినటువంటి కర్మలన్నీ బ్రహ్మభావంతో చేస్తాడు కాబట్టి అకౌంట్ పడదు. బాగుంది.
పూర్వ జన్మల్లో చేసినటువంటివి స్టాకు ఈ శరీరం రాక పూర్వం ఆ టైంకి మిగిలి ఉన్నటువంటి సంచితం ఏదైతే ఉన్నదో అది క్లోజ్. ఈ జన్మలో పుట్టిన దగ్గర నుండి 35 ఏళ్ల వరకు బ్రహ్మజ్ఞాన అనుభూతి వరకు మరి సుబ్బారావు భావంలో దేహభావంలోనే కదా ఉన్నాడు. అప్పుడు చేసిన కర్మ ఫలాలు ఎవరి అకౌంట్లో పడతాయి, వాటిని ఏం చేస్తారు? అవి సంచితంతో పాటు దగ్ధం అవుతాయా? ఆగామిలాగా అంటకుండా పోవడానికి ఇంకా అనుభూతికి పూర్వమే కదా అది. ఇది మీకు సందేహం రావాలి. దీనికి కూడా బ్రహ్మసూత్రాల్లో 17వ సూత్రం అన్నమాట, 4వ అధ్యాయం 1వ పాదం, అతోన్యాపిహే కేశాముభయో అని. బ్రహ్మాత్మైక్య సాక్షాత్కారం పొందిన విద్వాంసుడికి డబ్బు ఎలాగైతే అతని పుత్రులు తీసుకుంటారో అలాగా సుహృద్భావం, అతని పట్ల శ్రేయోభావం, మిత్రభావం కలిగి ఉన్న వాళ్ళకి అతని పుణ్యం, అతని పట్ల ద్వేషభావం, శత్రుత్వ భావం కలిగి ఉన్న వాళ్ళకి అతని పాపం చేరుకుంటుంది అంటారు. సుబ్బారావు గారికి 35 ఏళ్లకి ఆత్మజ్ఞాన అనుభూతి కలిగింది. 35 ఏళ్ల కంటే పూర్వం చేసినటువంటి కర్మఫలం ఇప్పుడు ఏం చెయ్యాలి? సమస్య. అకౌంట్ లేదు, దగ్ధమైన సెక్షన్లోకి వెళ్ళి దాంతో పాటు కాలిపోలేదు, అంటకుండా ఉండే విధానంలోకి రాలేదు, అంతకు ముందు తయారైంది. ఇదేం చేయమంటారు సార్ అని ఒక అఫీషియల్ నోట్. దీనికి ఆన్సర్ ఏమిటి? రూల్ ఏమిటి? ఇతని పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లోకి పుణ్యఫలాలన్నీ తోసేయి, వాళ్ళ అకౌంట్లో రాసేయి. ఇతని పట్ల విరోధులు, ఇతని పట్ల ద్వేషము, పగ ఉన్నటువంటి, శత్రుభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతని పాపాలన్నీ వాళ్ళ అకౌంట్లో రాసి అన్నారు. మహాత్ముల్ని చూసి ఎప్పుడూ విమర్శించొద్దు అని ఒక వాక్యం ఉంది లోకంలో. దూషించొద్దు. ఇష్టమైతే సేవించు, దండం పెట్టి, లేకపోతే నోరు మూసుకుని పక్కన వెళ్ళిపో. అనవసరంగా వాళ్ళని తిట్టడం, నిందించడం మాత్రం చేయొద్దు. కారణం ఏమిటంటే పొరపాటున అతగాడు గాని ఈ జన్మలో ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి అయి ఉంటే నువ్వు పోల్చలేవు, నీ జ్ఞానం చాలదు. అతని తాలూకా ఆత్మసాక్షాత్కారానికి పూర్వం ఉన్న కర్మఫలాలు డిస్ట్రిబ్యూషన్లోకి నువ్వు వచ్చేస్తావు. నిందించావా, ఆయన అకౌంట్ నీకు పడిపోతుంది. దండం పెట్టు, ఆయన పుణ్యం నీకు పడితే సుఖమే. విమర్శించేవు, నిందించేవు, దూషించేవు, ఆయన పాపం ఇప్పుడు నీ అకౌంట్ పడిపోతుంది. ఆ పంచిన వాళ్ళలోకి నువ్వు కూడా వచ్చేస్తావు. కాబట్టి అనవసరంగా దూషించవద్దు. అలాగా బ్రహ్మజ్ఞాన అనుభూతికి పూర్వం ఆచరించినటువంటి కర్మ ఫలములు ఈ విధంగా ఇతరుల అకౌంట్లోకి, ఎందుకంటే అతగాడికి అకౌంట్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అది ఇతరుల అకౌంట్లోకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే సంచితం ఆత్మజ్ఞాన అనుభవం కలిగినప్పుడు నశిస్తుంది. ఆగామి ఆత్మజ్ఞాన అనుభవం కలిగిన తర్వాత నుంచి అంటదు. అంతకు పూర్వంది ఇతరులకి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ప్రారంధం ఉంది కదండి, అది కూడా వదలాలి కదా మోక్షం కావాలంటే. మరి అదెలా వదులుతుంది అనంటే ప్రారబ్ధం భోగతో నశ్యేత్, అది అనుభవించడం వల్ల మాత్రమే నశిస్తుంది కానీ వేరే వేరే కారణాల వల్ల నశించేది కాదు. ఒకసారి ఆర్డర్స్ వేయించి తెచ్చేసుకున్నామే ఇవి అనుభవించాలి అని, జ్ఞానులైన, విద్వాంసులైన, పండితులైన ఎవరికైనా సరే అది అనుభవించక తప్పదు. ప్రారంధంలో ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. ప్రారంధం యాజ్ ఇట్ ఈజ్గా ఎంత రాయించుకొచ్చామో అంత ఇక్కడ అనుభవించి తీరవలసిందే. దాన్ని ఎవరు తప్పించలేరు. ఈవెన్ భగవంతుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చినా అతనికి ఏదైనా ప్రారంధం అనుభవించడానికి వస్తే, ప్రారంధం లేకపోతే శరీరం రాదు, అది అనుభవించి తీరవలసిందే. దాన్ని ఎవరు తప్పించేవాళ్ళు లేరు. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పూర్వం చేసినటువంటి కర్మ ఫలితాలు ఏవైతే ఇప్పుడు దీంట్లోకి వచ్చాయో అవన్నీ తప్పనిసరిగా అనుభవించి తీరాలి. వివేక చూడమణిలో ఒక మంచి ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే శాస్త్రాన్ని సూటిగా యాక్యురేట్గా అలాగ ప్రింట్ చేసేస్తాయి మైండ్లో. వ్యాఘ్ర బుద్ధ్యా వినిర్ముక్తో బాణ పశ్చాత్తు గోమతౌ న తిష్టతి చినంత్యేవ లక్ష్యం వేగేన నిర్భరం. వివేక చూడమణిలో 453వ శ్లోకం. వ్యాఘ్ర బుద్ధ్యా వినిర్ముక్తో, అక్కడ పులి ఉంది అని భావించి బాణం వేశాం.
బాణం వదిలేసిన వెంటనే అది పులి కాదు ఆవు అని తెలిసింది. అది ఆవు, నువ్వు పక్కకెళ్ళు అంటే వదిలేసిన బాణం దిశ మారుతుందా? మారదు. అది గోవు, దాన్ని కొట్టకు అంటే వెనక్కి తిరిగి వచ్చే కొట్టకు అంటే ఆ బాణం తిరిగి వస్తుందా? పోనీ స్పీడ్ తగ్గించి మెల్లిగా తగులు, వేగం తగ్గుతుందా? అమ్ముల పొదిలో ఉన్నంతసేపు, చేతిలో ఉన్నంతసేపు, సంధించి ఉన్నంతసేపు, విడిచిపెట్టకుండా ఉన్నంతసేపు అది మన కంట్రోల్లో ఉంది. విడిచిపెట్టేసిన తర్వాత దాని వేగం తగ్గదు, దాని దిశ మారదు, అది వెనక్కి మరల్చబడదు. ఎంత వేగంతో పంపించామో, ఏ దిశలో పంపించామో, ఏ వస్తువుని ఏం చేసి పంపించామో దాన్ని అదే తీక్షణతో కొట్టి తీరుతుంది. కానీ దాన్ని విరమించడం, వెనక్కి లాగడం మన చేతిలో లేని పని. చక్కటి ఎగ్జాంపుల్ చూడండి. సంధించిన వరకు పర్వాలేదు, సంధించిన తర్వాత విడిచిపెట్టేస్తే ఇంకా మన చేతిలో లేదు. విడిచిపెట్టనంత వరకు దాన్ని మార్పు చేసుకోవచ్చు. ఆవా అయితే కొట్టడం అని బాణం తీసేయచ్చు. ఆర్డర్స్ పడకుండా ఉన్నంతసేపు, యమధర్మరాజు దగ్గర ఆర్డర్స్ పడి మనల్ని తీసుకొచ్చి ఆకాశం దగ్గర విడిచిపెడతాడే, అది జరగనంతసేపు మన కర్మఫలాన్ని మార్చుకునే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే ఆర్డర్స్ పడిపోయి మనకి జన్మప్రాప్తికి పంపించేశాడో బాణం విడిచిపెట్టేసినట్టే లెక్క. ఇంకా ఈ ప్రారంధాన్ని స్పీడ్ తగ్గించలేము, వేగం తగ్గించలేము, దాన్ని అనుభవించకుండా దాన్ని తప్పించలేము, ఎటువంటి మార్పులు చేయలేం. ఎవరైనా సరే ఆ ప్రారంధాన్ని అనుభవించి తీరవలసిందే. అంటే ప్రారంధం అనేది విడిచిపెట్టబడిన బాణం లాంటిది అని ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇప్పుడు ఏమిటి తెలిసింది మనకి? ఈ ప్రారంధం ఈ జన్మాంతం వరకు కానీ, 2 జన్మలాంతం వరకు కానీ, 3 జన్మలాంతం వరకు కానీ వాడు ఎన్ని జన్మలు అనుభవించమని రాసి పంపించాడో ఆ జన్మలు పూర్తయ్యే వరకు ఇది అనుభవించేస్తే అప్పటికి సంచితం, ఆగామి, ప్రారంధం నశించినట్లు లెక్క. ఆత్మజ్ఞాన అనుభవంతో సంచితం దగ్ధమైంది, ఆత్మజ్ఞాన అనుభవంతో ఆగామి అంటకుండా వదిలేసింది. ప్రారంధం అనుభవించడం వలన ఇన్నాళ్ళు జైలు శిక్ష, జైల్లోకి వెళ్తావు, అన్నాళ్ళు అనుభవించేస్తావు, అక్కడితో ఆ జైలు శిక్ష నిన్ను వదిలేసింది. అనుభవించడం వల్ల తీరిపోయింది, కానీ ఇంకే విధంగా క్యాన్సిల్ అవ్వదు. ఆ విధంగా ప్రారంధం అనుభవంతో తీరిపోయింది. అంటే 3 రకములైన కర్మఫలాలు కూడా నశించడానికి, కర్మరాహిత్యం రావడానికి రీజన్ ఏమిటి? ఆత్మజ్ఞాన అనుభవం. ఆత్మజ్ఞానం లేనిదే కర్మరాహిత్యం ఎట్టి పరిస్థితుల్లోని రాదు అని ఇప్పుడు మనకి అర్థమవుతున్నది. ఇక్కడ ఒక ఇల్లు కాలిపోయి, శాస్త్రంలో ఇంకొక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇల్లు కాలిపోయిందని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇల్లు కాలిపోయినప్పుడు ఇంట్లో ఉన్న ఫర్నిచరు, వస్తువులు అన్నీ, ఇంటితో పాటు దాంట్లో ఉన్నవన్నీ, మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు మొత్తం అన్నీ ఇల్లుతో పాటు కాలిపోయాయి. కానీ ఈయన బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈయన కట్టుకున్న వస్త్రాలు, ఈయన మెళ్ళలో ఉన్న గొలుసు, ఈయన కాళ్ళకున్న జోడు, ఈయన చేతికున్న వాచి, ఇవేవో ఈయనతో కలిపి వచ్చేసాయి. ఇవి అందులో కాలవు. ఎందుకని? ఇవి బయటకు వచ్చేసాయి. ఆ కాలే అకౌంట్లోకి ఇవి వెళ్ళలేదు, ఇవి ఇతనితో పాటు వచ్చేసాయి. ఇవి ఎలా నశిస్తాయి? ఇవి అనుభవించడం వల్లనే. వాచి వాడగా 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 పోవాలి, జోడు నడవగా 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 తెగిపోవాలి, వస్త్రాలు వాడగా వాడగా పోవాలి. ఈ ఇతనితో పాటు తీసుకొచ్చినటువంటి వస్తువులు అనుభవించడం వలన నశిస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఇల్లు కాలిపోయినప్పుడే ఎట్ ఏ టైం దగ్ధం అయిపోయాయి. ఇతనికి రాబో కొన్ని ఉన్నాయి, ఏదో అలా ఎల్ఐసి వచ్చిందో, లేకపోతే ఇంకేదో వచ్చిందో, అప్పులు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, ఏవో వచ్చాయి. ఆ వచ్చినవన్నీ ఆయన బంధువులు, ఆయన మిత్రులు, ఈయన వెళ్ళిపోయాడు, బయటికి పోయాడు. ఆయన బంధువులు, ఆయన మిత్రులు, ఆయన శత్రువులు వాళ్ళెవరో పంచుకుంటారు. ఆ పుత్రులు, భార్య, పిల్లలు వాళ్ళందరూ పంచుకుంటారు. అవన్నీ వాళ్ళకి చెందుతాయి. ఇది శాస్త్రం ఎగ్జాంపుల్. ఆ అప్పులు లేకపోతే ఆస్తులు, ఆ రాబో వ్యవహారాలు ఏంటైతే ఉన్నాయో అవన్నీ ఆగామి కర్మ ఫలాలు లాంటివి. ఆ బంధువులు వాళ్ళు పంచుకున్నారు. ఇంట్లో ఉండి కాలిపోయిన ఫర్నిచర్ అంతా సంచితం లాంటిది, అది దగ్ధం అయిపోయింది. అతనితో పాటు వచ్చేసిన వస్తువులన్నీ కూడా ప్రారంధం లాంటివి, అవి అనుభవించడం ద్వారానే నశిస్తాయి అని శాస్త్రంలో ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ
మనం ఒకటి గమనించాం, ఆత్మజ్ఞానానుభూతి వలన అంటే ఆత్మ సాక్షాత్కారం వలన అంటే బ్రహ్మజ్ఞానానుభూతి వలన అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం ఏ క్షణంలో ప్రాప్తిస్తే ఆ క్షణంలో అకౌంట్ క్లోజ్, కర్మరాహిత్యం ప్రాప్తిస్తుంది. క్రమంగా ప్రారంధం వదిలేస్తుంది. ఈ ప్రారంధం వదిలేయడం గురించి జ్ఞానయోగంలో మరికొంత వివరంగా పరిశీలిస్తాం. ఇక్కడ మీరు అంటారు, మన జీవితంలో ఉన్నటువంటి మొత్తం కర్మ, మొత్తం ఆలోచనలు, ప్రతి ఆలోచన, ప్రతి కర్మ, ప్రతి కదలిక, ప్రతి భావం, ప్రతి అనుభవం ఇవన్నీ ప్రారంభంలో నిర్ణయించబడి వచ్చినవే అయితే కొత్త కర్మలు మనం ఏమిటి చేస్తాం? ఏం చెయ్యం కదా. ఏదైతే అలా రాసి పంపించాడో దాని ప్రకారం ఈ బొమ్మ కలుగుతున్నది అంటే కొత్త కర్మ లేదు. కొత్త కర్మ లేకపోతే ఆగామి కర్మ ఫలాలు పుణ్యం పాపం ఎలా ఫార్మ్ అవుతాయి? ఈ క్వశ్చన్స్ అని మీరు వేయాలి. మేమంతా నేనే వేసి చెప్పేస్తుంటాను కదా. ఈ శరీరంతో ఈ భూమి మీద మనం అనుభవించిన ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి కర్మ, ప్రతి అనుభవం, రోగం, దుఃఖం, సుఖం అన్నీ కూడా డిసైడ్ అయిపోయిన కర్మ ఫలాలు ప్రారంధం వల్ల వచ్చినవే అయితే ఈ బొమ్మ ఇంక కొత్త కర్మల్ని, కొత్త యాక్షన్స్ని ఏమి చేయదు అనమాట. అన్నీ అవే అనుభవిస్తూ ఉంటుంది. కొత్త కర్మలు చేయకపోతే కొత్తగా పుణ్యం పాపం ఎలా ఫార్మ్ అవుతాయి? కొత్తగా పుణ్య పాపాలు ఫార్మ్ అవ్వకపోతే ఆగామి ఫలితం ఎలా వస్తుంది అని ఒకటి. కొత్త కర్మ చేసే అవకాశమే లేకపోతే అంతా ప్రారంధమే అయి ఉంటే మరి మోక్ష సాధన ఏమిటి? ఏదో ఆ బొమ్మని డిసైడ్ చేసి పంపించాడు, దాని ప్రకారంగా ఈ బొమ్మ ఇక్కడ ఆడుతున్నది. దీనికి వేరే స్వతంత్రం లేదు, స్వతంత్రంగా కదలిక లేదు, స్వతంత్రమైన ఆలోచన లేదు. అప్పుడు దీనికి మోక్ష సాధన ఏమిటి? లేదు. అప్పుడు మోక్షం ఎలా వస్తుంది? లేదు. ఇది ఒక సమస్య. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఈ శరీరం భూమి మీదకి రావడానికి వాళ్ళు డిసైడ్ చేసిన కర్మఫలాలు ఒక్కటే కాదు కారణం, అక్కడ ఇంకొక కారణం కూడా ఉంది. గత జన్మల్లో మనకి తీరని కోరికలు చాలా ఉంటాయి. ఆ తీరని కోరికలన్నీ అవి వాసనలుగా ఫార్మ్ అయ్యి నెక్స్ట్ జన్మకి మనతో వెంటబడతాయి అని పూర్వంలో చెప్పుకున్నాం. ఆ వాసనలు కూడా ఈ జన్మ రావడానికి కారణం. నేను కళాకారుణ్ణి అవ్వాలి అని ఒక వాసన ఈ జన్మలో సాధ్యపడలేదు. ఈ వాసనతో మనం చనిపోయాం. అప్పుడే ఈ కోరిక తీరడానికి మళ్ళీ జన్మలో ఈ కోరిక అక్కడ పనిచేస్తూ ఉంటుంది, మనతో పాటు వస్తుంది. అలా మనతో పాటు వచ్చినటువంటి వాసనలు ఏమిటైతే ఉన్నాయో అవి మరుసటి జన్మలో కొత్త కర్మలు చేయడానికి నాంది అవుతాయి. కళాకారుణ్ణి అవ్వాలి అని ఒక కోరిక అప్పుడు తీరలేదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ జన్మలో కళలు నేర్చుకోవడానికి సాధన చేస్తావు, ఇది కొత్త కర్మ. ఇల్లు కట్టాలి అనే కోరిక అప్పుడు తీరలేదు, అది ఈ జన్మలో ఆ కోరిక ఉన్నది, దానికోసం ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తావు. ఇలాగా కొత్త కర్మలు చేయడానికి వాసనలు కారణం. పూర్వ సంస్కారములు అంటారు వాటిని. ఏమిటంటాం? సంస్కారములు. అవి దుష్ట సంస్కారాలు అవ్వచ్చు, సత్సంస్కారాలు అవ్వచ్చు. సత్సంస్కారాలు అంటే ఏదో భగవంతుడికి పూజ చేయాలి, అభిషేకం చేయాలి, లేకపోతే నేను మంత్ర దీక్ష తీసుకుని జపం చేయాలి, సన్యాస దీక్ష తీసుకోవాలి, ఆశ్రమం స్థాపించాలి, ఏవో మంచి కోరికలు కొన్ని ఉన్నాయనుకోండి. ఈ మంచి కోరికలు ఏమిటైతే మిగిలి ఉన్నాయో ఇవి సత్సంస్కారములు. వాటిని మీరు క్రియారూపంలో పెట్టినా మేలే జరుగుతుంది కానీ నష్టం లేదు. నేను జూదం ఆడాలి, లేకపోతే గుర్ర పందాల్లో పాల్గొనాలి, లేకపోతే మధుపానం సేవించాలి, ఇలాగ ఏమైనా దుష్టమైనటువంటి కోరికలు కింద జన్మలో తీరనివి ఈ జన్మకు మనకు వెంట పెట్టాయి అనుకోండి, అవి ఇప్పుడు క్రియారూపంలో పెడుతున్నాం అనుకోండి, వాటి వల్ల మనకి పాపం ప్రాప్తిస్తుంది. అవి మనసులో చలించగానే మీరు వాటిని స్టాప్ చేసేయాలి, కట్ చేసేయాలి, విరమించేయాలి. ఒకవేళ మనసులో ఆ ఆలోచన రాగానే మీరు విరమించలేకపోయారు అనుకుందాం, దుష్ట సంస్కారాలు మనసులో నుంచి చెలించిన తర్వాత అప్పుడు వాటిని ఆపలేకపోయాం, క్రియారూపంలో పెట్టేసాం, పేకాట మొదలు పెట్టేసాం, లేదా త్రాగడం మొదలు పెట్టేసాం, లేకపోతే ఇంకో దుష్టకర్మ ఏదో మొదలు పెట్టేసాం, అప్పుడైనా ఆపండి అని శాస్త్రం చెప్తుంది. క్రియారూపంలో పెట్టేసిన తర్వాతైనా వాటిని విరమించడానికి ప్రయత్నించాలి. దుష్ట సంస్కారాలు, సత్సంస్కారాలు ఈ రెండింటికి ఒక ఘర్షణ జరుగుతూ ఉంటుంది మనస్సులో ఎప్పుడు. ఈ విషయం మరొక లెసన్లో ఇంతకంటే వివరంగా మాట్లాడుకుంటాం, ఇక్కడ సూక్ష్మంగా పరిశీలిద్దాం.
దుష్ట సంస్కారాలకి సత్సంస్కారాలకి ఒక ఘర్షణ. ఈ పేకాటకు వెళ్ళిదా వద్దా, వెళ్ళిదా వద్దా, వెళ్ళిదా వద్దా, ఇక్కడ ఒక మోసం జరుగుతున్నది, ఈ మోసంలో నేను పార్టిసిపేట్ చేసిదా వద్దా, పార్టిసిపేట్ చేస్తే నాకు 10 లక్షల లాభం వస్తుంది, పార్టిసిపేట్ చేయకపోతే నేను ఇలా పేదవాడిగా ఉండిపోతాను, దీంట్లో పార్టిసిపేట్ చేసిదా వద్దా అని ఒక దుష్ట సంస్కారం చేయడానికి, ఆచరణలో పెట్టడానికి, సత్సంస్కారానికి అడ్డు తగులుతుంటే ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ ఘర్షణలో మా సంస్కార బలం దేని వైపు ఉంటే అదే జయిస్తుంది. దుష్ట సంస్కారాలు బలీయంగా ఉంటే అవి క్రియారూపంలోకి వెళ్ళిపోతాయి, సత్సంస్కారాలు బలీయంగా ఉంటే దుష్ట సంస్కారాలని కట్ చేసేస్తాయి. ఇక్కడే పురుష ప్రయత్నం అనేది ఉంటుంది. పురుష ప్రయత్నం అంటే అసలు ఈ శాస్త్రాలన్నిటికీ నిజమైనటువంటి అర్థం తెలియక లిటరల్ మీనింగ్, ఆ వర్డ్కున్న మీనింగ్ తీసుకుని ఏదో అర్థం చెప్పేసుకుంటూ ఉండడం అనేది ప్రస్తుత ప్రపంచంలో అలవాటు అయిపోయింది. పురుష ప్రయత్నం అంటే స్త్రీలతో సంబంధం లేదు, స్త్రీలు ప్రయత్నించకూడదు, పురుషులే ప్రయత్నించాలి, పురుషులు సాధన చేయడం వల్ల, ప్రయత్నించడం వల్ల లభించినటువంటిది అది కాదు దాని అర్థం. పురుషుడు అంటే ఎవడు? లోపల ఉన్న కూటస్థ చైతన్యానికి ఆ పేరు ఉన్నది. పురుషుడు అంటే లోపల ఉన్నటువంటి జీవాత్మ, ఆ లోపల ఉన్న బ్రహ్మము. ఆ బ్రహ్మము ప్రయత్నించాలన్నమాట. అంటే లోపల ఉన్న జీవుడు ఆ ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం? దుష్ట సంస్కారాలకి సత్సంస్కారాలకి పోటీ ఏర్పడినప్పుడు దుష్ట సంస్కారాల్ని కట్ చేసి సత్సంస్కారాల్ని అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నంతో, దృఢమైన నిశ్చయంతో, దృఢమైన బుద్ధితో దుష్ట సంస్కారాలని విరమించడానికి ప్రయత్నం చేసి సాధన చేయాలి. దాన్ని పురుష ప్రయత్నం అని అంటారు. అయితే ఆగామి, సంచిత, ప్రారబ్ధములని కర్మఫలాలు 3 రకాలు. ఈ 3 రకములైనటువంటి కర్మఫలములు కూడా నశించినప్పుడే మోక్షము. ఇవి నశించడానికి సృష్టిలో ఒకే ఒక్క మెడిసిన్ ఆత్మజ్ఞాన అనుభవం లేక ఆత్మ సాక్షాత్కారం. కర్మ మోక్ష సాధనమా అనే అంశం మీద ఇవాళ పరిశీలన చేయాలి. ఇది కొంచెం ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించవలసిన లెసను కాబట్టి దృష్టిని కొంచెం శ్రద్ధగా కేంద్రీకరింపజేసి వినాలి. కర్మ మోక్ష సాధనమా అంటే అర్థం ఏమిటి? కర్మలు చేస్తూ ఉంటే మోక్షం వస్తుందా? ఆత్మజ్ఞానం వినకుండా, ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా, జ్ఞాన ఆచరణ లేకుండా కేవలం ఫలాపేక్షతోటి సత్కర్మానుష్ఠానం చేసే ప్రజలు ఉంటారు కదా, ఆ టైపులో ఆ సాధనే కంటిన్యూ చేస్తూ ఉంటే మోక్షం వచ్చేస్తుందా? కర్మానుష్ఠానంతో మోక్షం వచ్చేస్తుందా? సత్కర్మలు చేసుకుంటూ పోతేనే మోక్షం వచ్చేస్తుందా? జ్ఞానం తాలూకా అవసరం ఉందా? అది ఈ లెసన్. మోక్షం అంటే ఏమిటి? కర్మరాహిత్యం, జన్మరాహిత్యం. జన్మలు రాకుండా ఉండాలి అంటే ఒక్క కర్మఫలం కూడా మిగలకుండా ఉండాలి. ఒక్క కర్మఫలం కూడా అంటే అర్థం ఏమిటి? ఆగామి ఫార్మ్ అవ్వకూడదు, సంచితంలో ఉన్న కర్మఫలాలన్నీ కంప్లీట్గా దగ్ధమైపోవాలి, ప్రారబ్ధం అనుభవంతో తీరిపోతుంది. ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు 3 నశించాలి. అప్పుడు కర్మరాహిత్యం, అప్పుడు జన్మరాహిత్యం, మోక్షం. అంటే ఇక్కడ ఏమిటి? కర్మలో మోక్షం వస్తుందా అంటే అర్థం ఏమిటి? ఈ 3 రకాల కర్మ ఫలితాలు సత్కర్మానుష్ఠానం మాత్రమే చేసుకుంటూ ఉన్న వాళ్ళకి నశిస్తాయా? అది ఇప్పుడు మనం పరిశీలించాలి. జ్ఞానం వరకు రాకుండా కేవలం పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞయాగాదులు అటువంటి సత్కర్మానుష్ఠానం మాత్రమే చేసుకుంటూ పోయే వాళ్ళకి ఈ 3 రకాల కర్మ ఫలాలు నిశ్శేషంగా నశిస్తాయా? దానివల్ల కర్మరాహిత్యం, జన్మరాహిత్యం వస్తుందా? ఇది ప్రశ్న. ఇప్పుడు దీనికి శంకరాచార్యుల వారు ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. కర్మ వల్ల మోక్షం ప్రాప్తించదు అని ఆయన ప్రూవ్ చేశారు. ఆ ఆర్గ్యుమెంట్ని ఇప్పుడు మనం శ్రద్ధగా పరిశీలించాలి. ఆర్గ్యుమెంట్లో 4 కోణాల నుంచి ఆయన ప్రూవ్ చేశారు. ప్రతి కోణంలోని కర్మ వల్ల మోక్షం వస్తుంది అని ఒక పక్షం, దాన్ని క్రాస్ చేసి రాదు
అని రెండో పక్షం వాదనలు మనం ఇప్పుడు పరిశీలించాలి. ఒకటో కోణం ఏమిటి? కేవల కర్మ అంటే జ్ఞానం లేకుండా కేవల సత్కర్మానుష్ఠానం చేసుకునేవాళ్ళు అని అర్థం. జ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞాన పరిచయం లేకుండా కేవలం దేహభావంతో, సుబ్బారావు భావనతో, పుణ్యఫలాపేక్షతో కర్మానుష్ఠానం చేసే ప్రజల్ని లోకల్లో మనం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు కేవల కర్మ, ఇక్కడ జ్ఞానం దగ్గర బ్లాంక్ ఉన్నది, జ్ఞానం లేదు, కేవల కర్మ. ఇది ఒకటో కోణం. కర్మ కొంచెం జ్ఞానం, జ్ఞానానికి ఇంపార్టెన్స్ లేదు, కర్మకి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇచ్చాం, కర్మకే శ్రద్ధ చూపిస్తాం, కర్మ పట్ల ప్రాధాన్యత ఇస్తాం, కానీ జ్ఞానం కూడా ఉన్నది. ఈ గడి గీసేనంటే అర్థం ఏమిటి? దానికి ఇంపార్టెన్స్ ఇవ్వబడింది అని. ఇక్కడ కర్మకి ఇంపార్టెన్స్ ఇచ్చాం, జ్ఞానం లేనే లేదు. రెండో కోణం ఏమిటి? కర్మకి ఇంపార్టెన్స్ ఇస్తూ కొంత జ్ఞానం కూడా చేర్చాం. మూడోది ఏమిటి? కర్మకి ఇంపార్టెన్స్ ఇచ్చాం, జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. నాలుగవది ఏమిటి? కర్మ వదిలేసాం, జ్ఞానానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఈ 4 కోణాల్లో నుంచి మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ పరిశీలించాలి. ఒక్కొక్క దాంట్లోని ఒక పక్షం వాదన, రెండో పక్షం వాదన కూడా ఉంటాయి ప్రతి దాంట్లో. అయితే ఇప్పుడు మొదటిది ఏమిటి? కేవల కర్మ, జ్ఞానం లేకుండా సత్కర్మానుష్ఠానం, దీనివలన మోక్షం వస్తుందా? మొదటి వాదన, వేదంలో కర్మకాండ బోధించాడు కదా, అంటే వేదం కర్మ చెయ్యమని ప్రోత్సహిస్తున్నది కదా. అవసరం లేకపోతే వేదం కర్మకాండని ఎందుకు ప్రోత్సహిస్తుంది? అంటే మోక్షానికి కర్మ అవసరం కాబట్టే కర్మని వేదం ప్రోత్సహించింది. అంటే అర్థం ఏమిటి? కర్మ వల్ల మోక్షం వస్తుంది. అది ఒక సైడ్ వాదన. వేదం కర్మకాండని ప్రోత్సహిస్తున్నారు కదా, వేదం ఎప్పుడు వ్యర్థం కాదు కదా, వేదం అవసరం లేకపోతే కర్మని చెప్పదు కదా, కర్మ చెయ్యమని యజ్ఞయాగాదులు ఎలా చెయ్యాలో, కర్మ ఎలా చెయ్యాలో నేర్పింది కదా వేదం. కాబట్టి మోక్షానికి కర్మ అవసరం కాబట్టే వేదం నేర్పింది. అందువలన కర్మ వలన మోక్షం వస్తుంది అని ఒక పక్షం వాదన. ఇప్పుడు రెండో పక్షంలో ఏంటంటే కర్మ అనిత్యం. అనిత్యం అంటే శాశ్వతం కాదు, అంటే దానికి ఒక స్టార్టింగు, ఒక ఎండింగు ఉన్నది. అది ఎండ్ అయిపోతుంది, ఒక గంటకి ఈ కర్మ ఎండ్ అయిపోతుంది. మోక్షం అనేది నిత్యం. అసలు మోక్షం అంటే ఏమిటి అనే అవగాహన ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ప్రస్తావిస్తే ఈ లెసన్ బాగా అర్థమవుతుంది. మోక్షం అంటే ఏమిటి? ఈ జీవుడు అనంత పరబ్రహ్మములో ఐక్యం అయిపోయాడు. ఏం మిగిలింది? ఈ జగత్తు అనంత పరబ్రహ్మములో ఐక్యం అయిపోయింది. జగత్తు మిగలదు, జీవుడు మిగలడు, బ్రహ్మమే మిగిలి ఉంటుంది. అది మోక్ష స్థితి. ఇంకా వివరంగా మరొక్కసారి పరిశీలిద్దాం. బ్రహ్మమే మిగిలి ఉండడం అంటే ఈ జగత్తు, ఆ పైన మిగిలి ఉన్న బ్రహ్మము, ఈ జగత్తులో ఈ శరీరాలు, మన శరీరం, మన మనస్సు, లోపల జీవాత్మ, మొత్తం ఇదంతా పంచదార లాంటి పదార్థంతో ఒకసారి తయారైందనుకుంటే ఉన్నదంతా పంచదార తప్ప రెండవ అణువు లేదు. ఆ పంచదారని నేను అని గ్రహించాం. అది మోక్షం. ఉన్నదంతా పంచదారే, ఆ పంచదారనే నేను. పంచదార కంటే భిన్నమైన రెండవ వస్తువు లేదు. ఆ పంచదారనే నేను. శరీరం పంచదార, మనస్సు పంచదార, లోపల ఉన్న చైతన్యం పంచదార, మొత్తం ఈ జగత్తంతా పంచదార, ఆ పైన మిగిలిపోయినటువంటి ఏరియా అంతా పంచదార, ఆవిరి, మొత్తం ఉన్నదంతా పంచదార తప్ప రెండోది లేదు. ఆ పంచదారనే నేను అనే భావం అనుభవపూర్వకంగా కలిగిపోతే అది మోక్షం. ఇప్పుడు ఎగ్జాంపుల్లో పంచదార పేరు తీసేసి బ్రహ్మము పేరు పెట్టండి. శరీరం బ్రహ్మము, మనస్సు బ్రహ్మము, లోపల చైతన్యం బ్రహ్మము, జగత్తంతా బ్రహ్మము, సృష్టిలో 14 లోకాల్లోని ప్రతి అణువు బ్రహ్మము, ఆ పైన మిగిలిపోయిన 3 పాదముల పరబ్రహ్మము కూడా బ్రహ్మము. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప వేరే అణువు లేదు. ఆ బ్రహ్మమే నేను.
బ్రహ్మము కంటే మళ్ళీ నేను నా శరీరం వేరుగా లేము, నేను కూడా ఆ బ్రహ్మములో అణువులే. అనంత పరబ్రహ్మము నేను అనే భావన దృఢపడిపోతే అది మోక్షం. అయితే ఈ బ్రహ్మము ఎప్పుడూ ఉంటుంది. నీకు తెలియలేదు, నువ్వు వేరు బ్రహ్మము వేరు అనుకుంటున్నావు, అది నీ జ్ఞానం. కానీ బ్రహ్మం మాత్రం నీకు జ్ఞానం వచ్చిన తర్వాత తయారవ్వలేదు. అది ఎప్పుడూ ఉంది. ఇంతకు ముందు ఉంది, నువ్వు కర్మ చేస్తున్నప్పుడు ఉంది, తదనంతరం ఉంది, ఎప్పుడూ ఉన్నది ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మము నిత్యము. అంటే ఆ మోక్షం అనేది నిత్యమైనది. ఇవాళ నువ్వు కర్మ చేసినందువల్ల అది పుట్టదు. అనిత్యమైన కర్మ నుండి నిత్యమైన మోక్షము ఉత్పత్తి కాదు. కర్మ అనిత్యం, దానికి ఒక స్టార్టింగ్ ఉంది, దానికి ఒక క్లోజింగ్ ఉంది. ఇప్పుడు అర్థం అయి ఉంటుంది కర్మ అనిత్యం అంటే. మోక్షం అంటే బ్రహ్మము, ఆ మోక్షం అనేది నిత్యం. ఎల్లప్పుడూ కృతయుగంలో, త్రేతాయుగంలో, 1000 కల్పములకు వెనక, 1,000,000 కల్పములకు వెనక నుండి ఉన్న బ్రహ్మము, అనాదిగా ఉన్న బ్రహ్మము, ఇవాళ ఉన్న బ్రహ్మము, ఇంకా శాశ్వతంగా ఇంకా కొస వరకు ఉండే బ్రహ్మము, అనంతంగా ఉండే బ్రహ్మము, అనిత్యమైనటువంటి గంట క్రితం స్టార్ట్ అయ్యి గంట తర్వాత క్లోజ్ అయ్యే ఈ కర్మ వల్ల అది ఉత్పత్తి అవుతుందా? ప్రాక్టికల్ గా అర్థమైందా మీకు? కర్మ అనిత్యం. ఒక సత్యనారాయణ వ్రతం చేసాం, ఒక యజ్ఞం చేసాం, ఇప్పుడు స్టార్ట్ అయింది, మరో గంట క్లోజ్ అయింది. ఈ అనిత్యమైన కర్మ వలన అనిత్యమైన బ్రహ్మము ఉత్పత్తి అవుతుందా? కాబట్టి వేదం కర్మని ప్రోత్సహిస్తే ప్రోత్సహించుగాక, దానికి ఇంకే కారణం ఉందో. కానీ కర్మ వలన మోక్షం ఉత్పత్తి అవడానికి వీల్లేదు. కర్మ అనిత్యం, అశాశ్వతం, తాత్కాలికం. మోక్షం శాశ్వత వస్తువు కదా. దీని వలన అది ఉత్పత్తి అవడం అనేది అసంభవం. అనిత్యమైన కర్మ నుండి నిత్యమైన మోక్షము ఉత్పత్తి అవదు. సెంటెన్స్ వింటే మీకు లెసన్ వచ్చినట్టు కాదు, అది భావయుక్తంగా అర్థమైనప్పుడు మీరు తిరిగి మాట్లాడగలరు, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో అనిత్యమైన కర్మ నుండి నిత్యమైన మోక్షం ఉత్పత్తి అవడానికి వీలు లేదు. కాబట్టి కర్మ వలన మోక్షము రాదు అని క్రాస్ చేసాం మొదటి వాదనని. ఇక్కడే ఇంకా మొదటి వాదనలోనే ఉన్నాం. ఇంకా యువతల పక్షం వాడు అంటాడు, ఒక సుబ్బారావు గారు ఉన్నారు. ఆ సుబ్బారావు గారు కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేస్తారు? కోరికతో కర్మ చెయ్యరు. సంతానం కావాలి, ఐశ్వర్యం కావాలి, పదవి కావాలి, ఏదో ఇలాంటి కోరికలు ముడిపెట్టి కర్మ చేయరు. కాబట్టి భవిష్యత్ జన్మ వస్తుంది అనే భయం లేదు. కోరికతో కర్మ చేయరు. కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు చేయడు. పాప కర్మలు, చెయ్యకూడని కర్మలు చేయడు. నిత్య కర్మానుష్ఠానం నిర్వికారంగా, ఏ భావం లేకుండా డ్యూటీ మైండెడ్గా చేసుకుని పోతాడు. నిత్య కర్మానుష్ఠానం అంటే ఏమిటి? శాస్త్రాలన్నీ బ్రాహ్మణ్ణి ఉద్దేశించి రాయబడి ఉన్నాయి. ముందు విందాం, టోటల్ శాస్త్రం పూర్తయ్యాక అప్పుడు మనకి ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ పోయి కరెక్ట్ అవగాహన వస్తుంది. నిత్య కర్మానుష్ఠానం అంటే ఉదయం లేచాక స్నానం, ప్రాణాయామం, సంధ్యావందనం, జపం, పూజ, హోమం, తర్పణాలు, ఇవన్నీ నిత్య కర్మానుష్ఠానం అని ప్రతిరోజు ఉదయం లేచాక బ్రాహ్మణుడైన వాడు ఇవన్నీ చేస్తాడు. అతన్ని ఉద్దేశించి శాస్త్రం రాసింది కాబట్టి ఆర్గ్యుమెంట్లో ఆ పాయింట్లే ఉంటాయి. ఈ నిత్య కర్మానుష్ఠానం మాత్రం శ్రద్ధగా శాస్త్ర విధిగా ఏ కర్మలు ఆచరించాలని శాస్త్రం వేదం చెప్పిందో ఆ కర్మానుష్ఠానం అంతటిని కరెక్ట్గా చేస్తాడు. ఇతగాడు కామ్యకర్మలు చెయ్యలేదు కాబట్టి ఇతనికి మళ్ళీ జన్మ ప్రాప్తి, వాటి గురించి జన్మ ధరించాలి అనేటువంటి అవసరం లేదు. కాబట్టి ఆగామి ఫార్మ్ అవటం లేదు అంటాడు ఈ మొదటి పక్షం వాడు. ఆగామి ఫలములు ఇతనికి తయారవటం లేదు, కోరికతో కర్మ చేయలేదు కాబట్టి ఒకటి. అలాగే స్వర్గప్రాప్తి అవన్నీ కూడా ఉండవని.
ఉత్తమ జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం లేదని. నిషిద్ధ కర్మలు పాపకర్మలు చెయ్యడు కాబట్టి నరకానికి వెళ్ళవలసిన పని లేదు. నీచమైన జన్మలు జంతు జన్మలు పక్షి జన్మలు ఇటువంటివి ధరించవలసిన అవసరం కూడా లేదు. నిత్యకర్మానుష్ఠానం ఒకవేళ మానేస్తే ప్రత్యావాయము అనే ఒక పాపం అకౌంట్లో పడుతుంది. ఆ పాపం పేరు ప్రత్యావాయము. కానీ నిత్యకర్మానుష్ఠానం శ్రద్ధగా చేస్తున్నాడు కాబట్టి ప్రత్యావాయం పాపము కూడా ఏర్పడదు. ఈ సుబ్బారావు అనే వ్యక్తి హయ్యెస్ట్ జన్మలు ఎత్తవలసిన అవసరము లేదు, నీచమైన జన్మలు ఎత్తవలసిన అవసరము లేదు, స్వర్గానికి పోవలసిన అవసరము లేదు, నరకానికి పోవలసిన అవసరము లేదు. ఇతనికి ఆగామి ఫార్మ్ అవ్వటం లేదు. అది పాయింట్ అక్కడ. నెక్స్ట్, నిత్యకర్మానుష్ఠానం శ్రద్ధగా చేస్తున్నాడు కాబట్టి నిత్యకర్మానుష్ఠానం వల్ల సంచితంలో ఉన్నటువంటి పాపము నశిస్తూ ఉంటుంది. అది శాస్త్రం. కాబట్టి సంచితంలో ఉన్న పాపం నిత్యకర్మానుష్ఠానం వల్ల నశించిపోయింది. ఆగామి ఫార్మ్ అవ్వలేదు, ప్రారంభం అనుభవంతో తీరిపోతుంది. అయితే ఇప్పుడు 3 రకములైనటువంటి కర్మలు ఇతన్ని వదిలేస్తున్నాయి. ఈయన చేసే పని ఏమిటి? ఆత్మజ్ఞానం ఏం లేదు. నిత్యకర్మానుష్ఠానం శ్రద్ధగా చేసుకుని పోతున్నాడు అంతే. కర్మానుష్ఠానం వేదంలో చెప్పినట్టుగా చేసుకుని పోతున్నాడు. కానీ ఈయనకి 3 కర్మలు వదిలేసాయి కదా, కాబట్టి మోక్షం వస్తుంది అని యువతల పక్షం వాడు వాదిస్తున్నాడు. ఏమై క్లియర్? యువతల పక్షం వాడు వాదిస్తున్నాడు. ఇప్పుడు రెండో పక్షం వాళ్ళు దీన్ని క్రాస్ చేస్తున్నారు. ఏమని? సంచితంలో ఉన్న పాపం అంతా ఈ ఒక్క జన్మలో చేసిన నిత్య కర్మానుష్ఠానం వల్ల నశించదు, ఇంకా మిగులుతుంది అక్కడ. దానికోసం జన్మెత్తాలి. సంచితం నశించింది అన్న మాట అవకాశం లేదు. ఇంకా ఈ శరీరం సంచితంలో ఉన్న మొత్తం కర్మఫలాలన్నింటినీ అనుభవించడానికి రాలేదు. ఇది కూడా మీకు క్లియర్ అయిందా? సంచితంలో 100 కర్మఫలాలు, 100 పుణ్యాలు, 100 పాపాలు ఉంటే దాంట్లో ఏ 5 పుణ్యాలో 5 పాపాలో 10 పుణ్యాలో 10 పాపాలో తీసి అనుభవించమని ఈ శరీరం వస్తే ఆ 10 పుణ్యాలు 10 పాపాలే ప్రారంభంగా ఇప్పుడు వచ్చాయి. అవి మాత్రమే అనుభవంతో తీరుతాయి. కానీ సంచితంలో ఇంకా మిగిలి ఉంటాయి. వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మ తప్పదు. అంటే కర్మానుష్ఠానం ద్వారా పోతున్నటువంటి సాధకుడికి సంచితం పూర్తిగా నశించలేదు అని అర్థం. ఎందుకు అందులో ఉండే కర్మ ఫలాలన్నీ ఈ జన్మకి రాలేదు? అవన్నిటినీ అనుభవించడానికి ఈ జన్మ వచ్చింది అనలేము. మొత్తం కర్మఫలాలన్నిటినీ అనుభవించడానికి ఈ జన్మ రావడానికి వీలు లేదు. దాంట్లో కొన్ని మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తున్నాం, ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. ఎలా చెప్పగలరు అని అంటారు. ఒక వ్యక్తి అశ్వమేధ యాగం చేస్తాడు, సురాపానం చేస్తాడు. ఒకే వ్యక్తి ఇటు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, అటు సురాపానం చేస్తాడు. అశ్వమేధ యాగం చేసినందుకు స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తమ బ్రాహ్మణ జన్మ అనుభవించాలి. సురాపానం చేసినందుకు నరకానికి వెళ్ళాలి. నరకం నుంచి తిరిగి వచ్చిన తర్వాత పంది జన్మలు, అటువంటి జంతు జన్మలు, తర్వాత చండాల జన్మ ప్రాప్తించుతుంది. ఇవి 2 ఒకేసారి ఎలా ఇస్తాడు జీవుడికి అనుభవించమని? అటు వెళ్లే పని ఇటు వెళ్లే పని 2 ఒక్కసారి అనుభవించమని జన్మ ఇవ్వలేడు కదా. స్వర్గానికి పంపించాడా, ఆ టైంలో నరకం అనుభవించవలసింది తర్వాత అనుభవించాలి. నరకానికి ముందు పంపించాడా, స్వర్గ ఫలితం తర్వాత అనుభవించాలి. 2 ఒకేసారి అనుభవించమని ఎలా ఇస్తాడు? అటు బ్రాహ్మణ జన్మ ఇటు చండాల జన్మ 2 ఒకేసారి ఎలా ఇస్తాడు? ఇటు జంతు జన్మలు అటు బ్రాహ్మణ జన్మ 2 ఒకేసారి ఎలా ఇస్తాడు? విరుద్ధ ఫలములు కలిగినటువంటి కర్మ ఫలితాలు సంచితంలో ఉంటాయి ప్రతి జీవుడికి. అవి అనుభవించడానికి వేరువేరు జన్మలెత్తి అనుభవించాలి, కానీ ఒకే జన్మలో విరుద్ధ ఫలితాలు అనుభవించబడవు. కాబట్టి సంచితంలో ఉన్న కర్మ ఫలాలన్నీ ఈ జన్మలో అనుభవించిస్తున్నాము అనే మాట లేదు. కొన్నిటిని మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తున్నాం. మరి మిగిలిన కర్మ ఫలాల మాట ఏమిటి?
వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మ ధరించాలి. అంటే ఇతనికి సంచితం కర్మానుష్ఠానం మాత్రమే చేస్తున్న సాధకుడికి సంచితం దగ్ధమయ్యే అవకాశం లేదు. ఇంకో పాయింట్ ఇది, అంటే ఇప్పుడు చెప్పిన ఈ రూల్స్ గౌతమ ధర్మసూత్రాల్లోని చాందోగ్య ఉపనిషత్తులోని వర్ణించబడింది. ఇంకా ధర్మసూత్రాలు ఏం చెప్తాయంటే, ధర్మశాస్త్రాలు ఒక కర్మకి ఫలితం ఒక జన్మలో చాలదు, 3 జన్మల దరిద్రం అనుభవించు ఈ పాపానికి, 7 జన్మల కుష్ఠరోగం అనుభవించు ఈ పాపానికి అని లా. అంటే ఈ ఒక్క జన్మలో నువ్వు అనుభవించేసినంత మాత్రాన్న అది తీరదు. అది 3 జన్మలకి రాయించుకుని వస్తే, 7 జన్మలకి రాయించుకుని వస్తే ఇంకా జన్మలు ధరించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రారంధము ఒక జన్మతో కొన్ని ఫలితాలకి తీరదు. అది కూడా ఒక పాయింట్. అంటే ఇప్పుడు సంచితం దగ్ధం కాలేదు అనే ఒక విషయం మనం ఒక యాంగిల్లో ప్రూవ్ చేసుకున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, సంచితంలో పాపం పుణ్యం 2 ఉంటాయి కదా. సంచితం క్లోజ్ అయింది ఇతగాడికి అని ఎలా అనుకున్నాం? ఏ కారణంగా క్లోజ్ అయింది అనుకున్నాం? నిత్యకర్మానుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి సంచితంలో ఉన్న పాపం అంతా నశిస్తుంది, అందువల్ల సంచితం దగ్ధం అయిపోయింది, ఇంకా లేదు, కాబట్టి జన్మెత్తక్కర్లేదు అని మొదటి ఆయన వాదన. నిత్యకర్మానుష్ఠానం వలన అంటే అది పుణ్యకర్మ, దానివల్ల సంచితంలో పాపం మాత్రమే నశిస్తున్నది, సంచితంలో పుణ్యం మిగిలిపోయింది కదా. గ్రహించారా? నిత్యకర్మానుష్ఠానం వలన సంచితంలో ఉండే పాపం నశిస్తుంది కానీ పుణ్యం మిగిలిపోయింది. మరి ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ స్వర్గమో జన్మో అనుభవించాలి కదా, అది ఇంకా కర్మశేషమే కదా, పుణ్యం నశించదు. అదే కాకుండా నిత్యకర్మానుష్ఠానం పుణ్యకర్మ, దీనివల్ల మళ్ళీ పుణ్యం ప్రాప్తించేస్తున్నది, ఎక్స్ట్రా యాడ్ అయిపోతున్నది ఇంకా నిత్యకర్మానుష్ఠానం వల్ల. ఆ పుణ్యం అనుభవించడానికి కూడా స్వర్గానికి వెళ్ళవలసి ఉన్నది. అంటే మొదటి ఆర్గ్యుమెంట్ తప్పు. నిత్యకర్మానుష్ఠానం వల్ల సంచితం వదలదు. కర్మఫలాలు అన్నీ ఇప్పుడు మనం అనుభవించటం లేదు, శేషకర్మలు అనుభవించడానికైనా జన్మ ప్రాప్తి ఉన్నది. పుణ్యం నశించలేదు, పాపం మాత్రమే నశించింది. పుణ్యం అనుభవించడానికైనా మనం మళ్ళీ జన్మెత్తాలి, స్వర్గానికి వెళ్ళాలి. నిత్యకర్మానుష్ఠానం చేస్తున్నాం కాబట్టి కర్తృత్వంతో ఫలాపేక్షతో సామాన్య మానవుడిగా ఉండి చేస్తున్నాం కాబట్టి పుణ్యం యాడ్ అవుతున్నది, స్వర్గం అనుభవించాలి. అంటే సత్కర్మానుష్ఠానం మాత్రం చేసేటటువంటి సాధకుడికి సంచితము వదలలేదు. అందువల్ల కర్మానుష్ఠానం వలన ముక్తి రావడానికి వీర్లేదు అని రెండవ పక్షంలో క్రాస్ చేసాం. ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇతగాడు ఏమంటాడంటే, వేదంలో ఒక మాట ఉంది, విద్వాంసుడైన వాడే కర్మకు అధికారి అని వేదంలో ఒక మాట ఉంది. దానికి విద్వాంసుడంటే ఇక్కడ జ్ఞాని, ముక్తి పొందిపోయినటువంటి వాడు, కాబట్టి అటువంటి వాడే కర్మ చెయ్యాలి అనే భావం తీశారు. కానీ క్రాస్ చేసిన వ్యక్తి ఏమంటున్నాడంటే, విద్వాంసుడంటే అది కాదు అర్థం, అశ్వమేధ యాగం చేయాలి, మీకు జయించడం వచ్చా, నాకు జయించడం వచ్చా, ఆ వేద మంత్రాలతోటి యాగం చెయ్యడం నేర్చుకున్నవాడు ఉంటాడు కదా, ఆ యజ్ఞ కర్మ చేసే విధానం తెలుసుకున్నటువంటి వాడు విద్వాంసుడు. అర్థమైంది కదా? అక్కడ ఆత్మజ్ఞానం కాదు, ముక్తి కాదు, ఏమి కాదు. యజ్ఞ కర్మ సత్యనారాయణ వ్రతం చేయించాలి, ఆ మంత్రాలు మనకి రావు కదా, అది నేర్చుకున్నాడు కదా. వేదం చదివి వేదం కంఠస్థం పెట్టి యజ్ఞ కర్మలు ఎలా చేయించాలో ఆ పౌరోహిత్యం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అతడిని ఇక్కడ విద్వాంసుడు అని పిలిచారు. అది రానివాడు అక్కడ కూర్చోకూడదు, ఆ కర్మ చేయించడం రానివాడు అక్కడ కూర్చుని చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అతనికి దోషమే, ఇతనికి దోషమే. యజ్ఞం సరిగ్గా చేయలేకపోయాడు ఈయన, సరిగ్గా చేయించలేకపోయాడు ఆయన, కాబట్టి చేతకాని వాడు కూర్చోకూడదు అక్కడ. ఆ శాస్త్రంలో పాండిత్యం ఉన్నవాడే, విద్వాంసుడైన వాడే ఆ కర్మకి అధికారి. అది ఆ వాక్యానికి అర్థం. అయితే ఈ మొదటి వాదంలో మనం ఏమిటి గ్రహించాము?
కేవలం కర్మానుష్ఠానం లెవెల్లో ఉన్నవాళ్ళు మీరు అంటారు ఆయన చాలా స్తోత్రీయంగా ఉంటాడండి, వేదం ప్రకారం జీవిస్తాడండి, శిష్టాచార సంపన్నుడండి, పొద్దున్న లేచి కర్మ చేయకుండా, సంధ్యావందనం చేయకుండా, పూజ చేయకుండా, హోమం చేయకుండా కాఫీ అయినా తాగరు, ఆయన చాలా నిష్ఠగా ఉంటారు, శాస్త్రోక్తంగా జీవిస్తారు అని మీరు అంటారు కదా. కొంతమంది ఉంటారు కదా ప్రజలు, అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి మోక్షం వచ్చేస్తుందా మన ఉపన్యాసాలు లాంటివి వినకుండా, ఈ జ్ఞానం తెలుసుకోకుండా, ఈ జ్ఞానం ఆచరణలో పెట్టకుండా అలాంటి వాళ్ళకి మోక్షం వచ్చేస్తుందా? రాదు అని ఇప్పుడు మనకి ప్రూవ్ అయింది. ఎందుకు? వాళ్ళకి ఇంకా జన్మలెత్తవలసిన బంధం మిగిలి ఉంది, సంచితం దగ్ధం కాలేదు, కాబట్టి మోక్షం రాదు. ఇది ఒకటవ యాంగిల్లో మనం చూసినటువంటి శంకరాచార్యుల వారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు రెండో యాంగిల్కి వస్తాం. రెండవ కోణంలో పరిశీలన చేస్తాం. అంటే కర్మే ఉంటుంది, కర్మానుష్ఠానమే చేస్తూ ఉంటాడు, కానీ కొంత జ్ఞానం యాడ్ చేయబడింది. ఇప్పుడు మనలాగా కర్మానుష్ఠానం కంటిన్యూ చేస్తూ ఉంటాం, కొంత జ్ఞాన పరిచయం కలిగింది. జ్ఞానం అప్రధానం, జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఈ గడి పెట్టానంటే దేనికి పెడితే దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా, రెండో దానికి ప్రాధాన్యత ఇవ్వనట్టుగా. కాబట్టి జ్ఞానం అప్రధానం, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కర్మకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి పక్షం ఆయన వాదన ఏంటంటే, పెరుగుకి జ్వరాన్ని కలగజేసే గుణం ఉంది, కానీ దాంతో చక్కెర చేర్చినట్లయితే ఆ దోషం పోతుంది. అందుకే మన వాళ్ళు మజ్జిగలో పంచదార వేసుకుని పెరుగులో పంచదార వేసుకుని తాగుతుంటారు. విషానికి మరణం కలగజేసే గుణం ఉంది, కానీ దాన్ని అభిమంత్రించి ప్రయోగిస్తే మరణాన్ని కలగజేయదు, రోగాన్ని పోగొడుతుంది. కొన్ని జబ్బులకి చివరి దశలో గరళం ఇస్తారు, అంటే అక్కడ మనిషి చచ్చిపోడు, ఆ రోగమే ఉపశమనం కలుగుతుంది. కానీ అభిమంత్రించినటువంటి విషం దానివల్ల ఏంటవుతుందంటే విషప్రయోగం తాలూకా ఫలితం ఉండదు, మరణం ప్రాప్తించదు, అది రోగాన్ని పోగొడుతుంది. అది మంత్రం తాలూకా పవర్. ఎలాగైతే మంత్రం తాలూకా పవర్ వలన విషం మరణాన్ని కలగజేయకుండా సత్ఫలితాన్ని ఇస్తున్నదో, ఎలాగైతే చక్కెర యొక్క పవర్ వలన పెరుగు జ్వరాన్ని కలగజేయకుండా సత్ఫలితాన్ని ఇస్తున్నదో, జ్ఞానం యాడ్ చేసినందుకు జ్ఞానం తాలూకా పవర్ వలన ఈ కర్మ సత్ఫలితాన్ని ఇవ్వాలి, అంటే కర్మ వలన మోక్షం వస్తుంది అంటాడు ఈ మొదటి వ్యక్తి. శాస్త్రంలో పూర్వపక్షం అని ఆ పేర్లు ఉంటాయి, పూర్వపక్షి అంటాడు. ఈ మొదటి వ్యక్తి వాదనని ఇప్పుడు రెండవ వ్యక్తి క్రాస్ చేయాలి. ఎలాగా? పెరుగు పంచదార వేస్తే జ్వరం రాకుండా చేయొచ్చుగాక, అభివంతరించిన విషం మరణం రాకుండా చేయొచ్చుగాక, జ్ఞానం యాడ్ చేసినంత మాత్రాన కర్మకి మోక్షం ఉత్పత్తి అయ్యేది మాత్రం కాదు. ఆ ఎగ్జాంపుల్ భౌతిక వస్తువుల్లోనే, ఇక్కడ అది వర్తించలేదు అని అర్థం. మోక్షం అనేది కర్మ వలన ఉత్పత్తి అయ్యేది కాదు. ఇప్పుడు మనం అశ్వమేధ యాగం చేసాం, ఒక కర్మ. ఈ కర్మ వల్ల బ్రహ్మ అనే ఆ ముక్తి ఇప్పుడు ఉత్పత్తి అవుతుందా? అశ్వమేధ యాగం చేయక పూర్వము ఆ మోక్ష స్థితి ఉన్నది, అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు మోక్ష స్థితి ఉన్నది, యాగం పూర్తయిపోయిన తర్వాత మోక్ష స్థితి ఉన్నది. మోక్షం అనేది ఒక నిత్యమైనటువంటి మెటీరియల్. అది ఈ రోజున తాత్కాలికమైనటువంటి ఈ కర్మ మనం చేసినందువలన, కర్మ చేయక ముందు ఆ మోక్షం లేదు, కర్మ చేయడం వల్ల ఉత్పత్తి అయింది. ఈ స్టేట్మెంట్ తప్పు. కర్మ వల్ల ఉత్పత్తి అయ్యే లక్షణం మోక్షానికి లేదు. ఎందుకంటే మోక్షానికి ఉత్పత్తి నాశనము అనే మాటలు లేవు. ఒక్కసారి బ్రహ్మం లక్షణంలోకి వెళ్ళండి. మోక్షం అంటే ఉన్నదంతా బ్రహ్మమే, అంటే బ్రహ్మీ స్థితి, బ్రహ్మము. దాని లక్షణాలు ఏమిటి? షడ్భావ వికారములు లేనిది మొదటి లక్షణం. దానికి పుట్టుక లేదు, ఉత్పత్తి నాశనము లేదు, కాబట్టి ఆవిర్భావ తిరోభావములు లేనటువంటిది. దానికి పుట్టుక లేదు, వికారములు లేవు, మార్పులు లేవు, నశించదు అని ఇవన్నీ మనం నేర్చుకున్నాం. పుట్టుక లేని వస్తువును పట్టుకుని కర్మ వల్ల పుట్టింది అంటున్నారు.
పుట్టుక లేనటువంటి వస్తువు అది, ఆవిర్భావం లేనటువంటి వస్తువు అది, అది కర్మ వల్ల పుట్టింది అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది తప్పు కాదు, ఇదే తప్పు. ఈ స్టేట్మెంట్ తప్పు. కర్మ వలన మోక్షము ఉత్పత్తి అయ్యేది కాదు. ఇది రెండవ ఆర్గ్యుమెంట్. మూడవ ఆర్గ్యుమెంట్కి వద్దాం. అంటే కేవల కర్మ మోక్షాన్ని ఇవ్వదు, సంచితంలో అకౌంట్ మిగిలిపోతున్నది. పోయి కొంచెం జ్ఞానం చేరిస్తే, జ్ఞానం చేర్చినా అదే పరిస్థితి, కర్మ మోక్షాన్ని ఇవ్వదు. పోనీ రెండిటికి ఇంపార్టెన్స్ ఇద్దామండి. జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కర్మకి ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు మోక్షం వస్తుందేమో అనే విషయాన్ని మూడో యాంగిల్లో ఇప్పుడు పరిశీలిస్తాం. అనిత్యమైనటువంటి కర్మ నుండి నిత్యమైనటువంటి మోక్షము ఉత్పత్తి అవ్వదు, రైటే. కానీ జ్ఞానం నిత్యము, జ్ఞానము చేర్చాం కాబట్టి నిత్యమైన మోక్షం ఉత్పత్తి అవ్వచ్చు కదా అని ఈ ఆర్గ్యుమెంట్. జ్ఞానం చేర్చాం కాబట్టి నిత్యమైన మోక్షము కర్మ నుండి ఉత్పత్తి అవ్వచ్చు కదా. కానీ అసలు దానికి కర్మకి ఉత్పత్తి అయ్యే వస్తువు కాదు మోక్షము అనే వాక్యమే ఇక్కడ కూడా మనం వాడుకోవాలి. కర్మ వలన మోక్షం అనేది ఉత్పత్తి అయ్యేది కాదు, జ్ఞానము చేర్చినా సరే. ఇక్కడ జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, కర్మకి ఇంపార్టెన్స్ ఇచ్చాం. మోక్షానికి ఆటంకపరిచే అజ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఈ జ్ఞానం వల్ల నశిస్తున్నది కాబట్టి మోక్షం వచ్చి కదా. మూడో ఆర్గ్యుమెంట్లో ఇంకో పాయింట్, మోక్షానికి ఆటంకమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని జ్ఞానం నశింపజేస్తుంది కాబట్టి, ఇప్పుడు జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి, దీనివలన అజ్ఞానం నశిస్తుంది కాబట్టి మోక్షం వచ్చి కదా. అయితే ఈ మూడో విధానంలో జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు కాబట్టి అజ్ఞానం నశిస్తుంది, అజ్ఞానం నశిస్తే మోక్షం వచ్చేస్తుంది. కర్మకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చావు కదా, మరి దీని మాట ఏంటి? కర్మకి ఇంపార్టెన్స్ ఇస్తే కర్మ వల్ల మోక్షం ఉత్పత్తి అవ్వాలి, ఇది అడ్డే కదా. ఒక కర్మకి ఉత్పత్తి, సంస్కారము, వికారము, ఆప్తి అనే 4 లక్షణాలు ఉంటాయి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.